సీత ఏమండి పిలిచారా? పిలవలేదే, అరిచాను. చెప్పండి. వెళ్ళి మందు తీసుకురా. మందా? ఏంటే కొత్తగా అడుగుతున్నా? వెళ్ళి మందు తీసుకురా. తెస్తానండి, తెస్తాను. ఏమండి ఇదిగోండి. తాపవే. నేను తాపాలా? మరి ఎవరు తాపుతారే? తాపవే. ఏంటి వణుకుతున్నా? అబ్బాయి ఏం లేదండి. ఏంటండి ఏంటండి? వెలిగించు. నేనా? మరి ఎవరు వెలిగిస్తారే? బెదిరించి పెళ్లి చేసుకున్నావుగా, వెలిగించు. ఈ మాత్రం పొగకి వంట చేసుకుంటున్నావా? అయ్యో, నిన్నంత తొందరగా చాలిస్తానా? ఎక్కడ చచ్చావరా? ఇది వాంతి చేసుకుంటుందిరా, చచ్చేలాగుంది. వెళ్ళి డాక్టర్ని తీసుకురా. అలాగే. ఇప్పుడు నువ్వు వాంతి చేసుకుంటే నేను చెవులు ముయ్యాలా? నేను మంచివాడిని కాదే. నువ్వు నన్ను బెదిరించి పెళ్లి చేసుకున్నావా? కానీ నేను ఎందుకు చేస్తానే? వద్దండి. కామయ్య, ఆ డాక్టర్ని పిలువు. డాక్టర్ గారు ఇంట్లో లేదండి, ఎక్కడికో వెళ్ళాడండి కాన్పులు చేయడానికి. ఇక్కడ కాన్పు చేయడానికి బయలుదేరి కాన్పులు. ఎంతకీ ఎందుకు వాంతి చేసుకుంటున్నావే? ఏమండి, మీ దగ్గర ఒక విషయం దాచాను. నా దగ్గర విషయం కూడా దాచావా? అది కాదండి. ఏంటి ఏంటి? చెప్తానండి. ఇప్పుడు నాకు 3 నెలలండి. నీకు 3 నెల? అవునండి. నెల తప్పావా? అవునండి. సీత, సీత, థ్యాంక్ యూ సీత, థ్యాంక్ యూ. నా కుటుంబానికి వారసుని ఇస్తున్నావు. థ్యాంక్ యూ సీత. ఏంటి, నన్ను నమ్మడం లేదా? ఎందుకు సంకోచిస్తున్నావు సీత? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నేను నిజంగా ప్రేమిస్తున్నాను. సీత, 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 ఏడవకు సీత. మన జన్మం, మన బంధం ఇప్పుడుది కాదు, జన్మ జన్మల బంధం. రా సీత. సీత, ఇక నుంచి మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. గతాన్నంతా మర్చిపోయి మనం సంతోషంగా జీవిద్దాం. మన జీవితాన్ని అందరికీ ఆదర్శప్రాయంగా చేద్దాం. మన ప్రేమను అందరికీ తెలియచేద్దాం. ఓకేనా సీత? మా మధ్యలో నువ్వు ఎందుకు వెళ్ళవయ్యా? అలాగే.